తిరుపతి వేదిక యూనివర్సిటీలో మరోసారి చిరుతల కలకలం రేగింది. వారం రోజులుగా వర్సిటీ ఆవరణలో చిరుత సంచరిస్తుందన్న వార్తలు విద్యార్థులను భయభ్రాంతులు గురిచేస్తున్నాయి. చిరుత ఆనవాళ్లు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. అయితే గతంలో విద్యార్థులు భయపడినట్లుగా ప్రస్తుత పరిస్థితులు లేవని అధికారులు చెబుతున్నారు. పులులు నేరుగా క్యాంపస్లోకి రాకుండా టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున ఇనుప కంచెలు వేశారు. వేదిక యూనివర్సిటీలో చిరుతల సంచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజిరామ్ అందిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్నటువంటి అనేక విశ్వవిద్యాలయాల్లో వేదిక్ యూనివర్సిటీ కూడా ఒకటి. ఈ వేదిక్ యూనివర్సిటీ మన శేషాచల అటవీ ప్రాంతానికి అతి సమీపంలో కూడా ఉంటుంది. ఇక్కడ నిత్యం కూడా ఇక్కడ ఈ యొక్క పులు సంచారం జరుగుతూ ఉన్నది అనేటువంటిది మనకు నిత్యం కూడా వార్తల్లో ఎక్కువగా కూడా చూస్తూనే ఉంటాము. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే గత 3-4 రోజుల క్రితం ఈ యొక్క క్యాంపస్లోకి పులి వచ్చింది, ఉన్నటువంటి విద్యార్థులు భయపడుతున్నారు అనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం వేదిక యూనివర్సిటీలో కూడా ఉన్నాము. ఇది మొత్తం కూడా మనం చూసుకున్న ఒక అరణ్యం లాగానే మనకు తటస్థపడుతుంది. ఇక్కడ గతంలో కూడా పులుల సంచారం జరిగేటివి. ఇప్పుడు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు నివాసం అయితే హాస్టల్స్ ఏదైతే ఉన్నారో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కంచితో కూడా నిర్మించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే దీనికి సంబంధించి 5 రోజుల క్రితం ఏదైతే పులి వచ్చిందో అంటే వీళ్ళ క్యాంపస్లోకి వచ్చిందా ఏంటి అనేటువంటిది బ్రహ్మాచార్యులు గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి, ఒక 5 రోజుల నుంచి కూడా పులి ఇక్కడ సంచరిస్తుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. సార్ ఏం జరిగిందంటారు? సార్ ప్రధానంగా శేషాచలం ఆనుకొని ఉండటం, వాస్తవంగా ఇక్కడ జింకలు అవి తిరుగుతూ ఉంటాయి. ఇది సాధారణం పులి రావటం అనేది. కానీ ఇక్కడ పులి రావటంతో విద్యార్థులకి ఏది ఇబ్బంది అనేది జరగదు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు పూర్తి స్థాయిలో వేద విశ్వవిద్యాలయానికి వారు ఏదైతే చెయ్యాలో విద్యార్థుల సేఫ్టీని అనుసరించి అది మొత్తం కూడా ఖచ్చితంగా నియమైనటువంటి కంచెని చుట్టూ విద్యార్థుల ఆవరణం కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అలాగే చదువుకునేటువంటి కేంద్రాల్లో కావచ్చు, అధ్యయన కేంద్రాల్లో కావచ్చు, పూర్తిగా వీరు ఫెన్సింగ్ వేసి ఉన్నారు. దానివలన విద్యార్థులకు ఏ ఇబ్బంది లేదు. ఇది ప్రధానమైన రహదారి అయిపోవటం వలన ఈ రోడ్లో తిరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ దాకా విద్యార్థులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి విద్యార్థులకి దీనివలన ఎటువంటి ఇబ్బంది ఉండదు. విద్యార్థుల సేఫ్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. సరే, ఒక 5 రోజుల క్రితం పులి ఇక్కడ వచ్చింది, ఉన్నటువంటి కుక్కల్ని తీసుకెళ్లేటువంటిది ఉండదనేటువంటి ఒక ఆరోపణ అయితే ఉంది. సార్ అది ఎంతవరకు నిజమంటారు? గతంలో మనం చూసుకుంటే ఈ యొక్క హాస్టల్స్లో కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సార్ గతంలో హాస్టల్ దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు అటు రాకుండా అక్కడ మొత్తం కూడా ఫెన్సింగ్ వేయటం జరిగింది. కానీ ఇది ప్రధానమైన రహదారి కాబట్టి ఈ రహదారిని నియంత్రించలేదు కాబట్టి ఈ క్యాంపస్లో ఈ ప్రధానమైన రహదారిలో తిరిగే అవకాశం ఉంటుంది. వస్తుంది, వచ్చినా వెంటనే వితిన్ సెకండ్స్లో మా సెక్యూరిటీ వాళ్ళు డిఎఫ్ ఫారెస్ట్ వారికి అలానే తిరుమల తిరుపతి దేవస్థానం వారికి వెంటనే తెలియజేస్తున్నారు. వారు వచ్చి వెంటనే క్యూమింగ్ చేసుకొని మొత్తం కూడా వాళ్ళ యొక్క సేఫ్టీ మెనర్స్ తీసుకుంటూ ఉన్నారు. ఈ 2 రోజులు జరిగినటువంటి ఈ యొక్క విషయం ఏదైతే ఉందో దీనికైనా బోన్లు పెట్టడం ఫారెస్ట్ కానీ టీటీడీ కానీ లాంటి ప్రయత్నాలు అయితే జరిగాయి. ఖచ్చితంగా ఫారెస్ట్ వాళ్ళ కెమెరాలు పెట్టారు సార్. మన క్యాంపస్లో ఫారెస్ట్ వాళ్ళ కెమెరాలు చాలా చోట్ల అమర్చి ఉన్నారు. అలానే తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విభాగం వాళ్ళు కూడా, అటవీ శాఖ విభాగం వాళ్ళు కూడా రోజు వచ్చి 3 పూట్ల క్రూమింగ్ చేసుకొని వాళ్ళ సిబ్బందితో వచ్చి ఏ అయితే వాళ్ళకు కొన్ని స్పాట్లు ఉన్నాయి ఆ స్పాట్లు వాళ్ళు ప్రత్యేకంగా నిశ్చయంగా గమనించి వాళ్ళు ఆ స్పాట్లని ప్రతిరోజు కూడా వారు పరిశీలన చేసి వెళ్తూ ఉంటారు. ఆయా స్థానాల్లో కెమెరాలు కూడా అమర్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శేషాచల ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఈ యొక్క వేదిక్ యూనివర్సిటీ అతి ప్రధానమైనటువంటి రహదారి. దీంట్లో నిత్యం కూడా ఇవి వస్తూనే ఉంటాయి. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, అధ్యాపకులకు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేవు. గతంలో పులులు వచ్చినటువంటి మాట కూడా వాస్తవమే. ఇప్పుడు ఆ యొక్క క్యాంపస్కి అంతా కూడా పూర్తిగా కూడా సెక్యూరిటీ అంటే ఫెన్సింగ్ కంచె వేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా విద్యార్థులు దాంట్లోనే ఉంటారనేటువంటిది కూడా ఈ యొక్క వేదిక యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిఆర్ఓ మనకు చెప్తున్నారు. అదే కోణంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పక్కనే ఉన్నటువంటి మన ఈ వేదిక యూనివర్సిటీకి పక్కనే ఉన్నటువంటిది
స్విమ్స్ యూనివర్సిటీ ఉంది, దానికి పక్కన మళ్ళీ బర్డ్ హాస్పిటల్ ఉంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఎస్వి యూనివర్సిటీ ఉంది. దానికి కాకుండా ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయం కూడా ఉంది. నమూనా ఆలయం కూడా గతంలో అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఒక పులి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఒక ఆ స్వామి ఎవరైతే వెంకటేశ్వర స్వామి అర్చకులు ఉన్నారో టెంపుల్లో వాళ్ళు భయపడినటువంటి పరిస్థితి, ప్రత్యక్షంగా కూడా ఆ యొక్క పులిని వాళ్ళు చూశారు. మన పక్కన ఉన్నటువంటి వెటనరీ యూనివర్సిటీ ఏదైతే ఉందో ప్రకాష్ నగర్, అదేవిధంగా ఈ యొక్క ఎన్సీసీ నగర్, ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి రహదారిలో గతంలో దాదాపు ఒక 12 సంవత్సరాల క్రితం ఒక పులి ఇక్కడ ఉన్నటువంటి జింకను చంపి దాని యొక్క కళేబరాన్ని అక్కడే వదిలేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే గతంలో లాగా ఈ యొక్క వేదిక్ యూనివర్సిటీలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా కూడా వాళ్ళందరినీ ఒక సెక్యూరిటీ జోన్, అంటే వాళ్ళని ఆవాసం ఉన్నటువంటి ప్రాంతాలు, విద్యార్థులు ఆవాసం ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, వీరందరికీ సంబంధించి కంచెను పూర్తిగా ఏర్పాటు చేసి ఆ సరౌండింగ్లోనే వాళ్ళందరినీ ఉండేటట్టు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, మరోవైపు అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ఈ యొక్క సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పులులు ఏ రకంగా ఏ విధంగా సంచరిస్తున్నాయి ఏంటి అనేటువంటిది పూర్తిగా కూడా నిఘా ఉంచారు. మనం ఒక 3 రోజుల క్రితం కూడా చూసుకున్నట్టయితే క్యాంపస్లో ఉన్నటువంటి ఈ యొక్క సివిఎండ్ఎస్ఓ బంగ్లా దగ్గర కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఒక 2 కుక్కలు జతగా ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి ఒక కుక్కను యొక్క పులి చంపడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అప్రమత్తమై టార్చ్ లైట్ వేయడంతో కూడా అక్కడ నుంచి పులి పరారనేట్టు కూడా మనకు చెప్తున్నారు. అంటే మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ యొక్క వేదిక్ యూనివర్సిటీ ఏదైతే అవుతుందో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పులుల వల్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, హెచ్ఎం టీవీ, తిరుపతి. ఇవి బులెటిన్ అప్డేట్స్కి